తండ్రి, ఈ కూడికి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి రాకపోకల్లో తండ్రి క్షేమంగా కాచి కాపాడి తండ్రి మా చెంతకు చేర్చినందుకు మీకు వందనాలు తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డ తండ్రి ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము అని జన్మ పరమార్థాన్ని తెలుసుకుని తండ్రి మీ కొరకు బ్రతకగలిగే గొప్ప భాగ్యాన్ని ప్రసాదించమని వేడుకుంటూ తండ్రి, బిడ్డలందరినీ తండ్రి మీ చేతులకు అప్పగించుకుంటూ తండ్రి, చెబుతున్న నాకును వింటున్న వారికి తండ్రి మంచి జ్ఞానాన్ని జ్ఞాపశక్తిని ప్రసాదించమని వేడుకుంటూ తండ్రి ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు ఈ కూడిక పెట్టడానికి గల ప్రధానమైన కారణం ఏంటి అంటే, ముతుకూరు క్రీస్తు సంఘంలో డిసెంబర్ 23వ తేదీ బాప్తీసం తీసుకున్నది యనమండుగురండి, అంటే 8 మంది. ఈరోజే ఒక ఆమె బాప్తీసం తీసుకోవడం జరిగింది. అందరూ కూడా సంవత్సరం అంతా దేవుడు మమ్మల్ని కాచి కాపాడాడు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనే ఉద్దేశంతోనే ఈ కృతజ్ఞత కూడిక పెట్టడం జరుగుతుందండి. అలాగే మీ మధ్యలో ఇందాకడ వరకు క్రైస్తవ్యం మతమా మార్గమా అని చెప్పిన కుమార్తెని మీరు చూశారు. ఆ కుమార్తె పుట్టింది కూడా ఈ డిసెంబర్ 23వ తేదీనే. కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనే ఉద్దేశంతోనే ఈ సభ పెట్టడం జరిగిందండి. ఇక ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యం అనుకుంటున్నట్టుగా క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టుక కాదండి. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించటం. క్రీస్తును ఆరాధించే పని ప్రతిరోజు ప్రతి దినము చేయాలి అనేదే దేవుని యొక్క ఉద్దేశం. ప్రియమైన వారులారా, ఈ భూమి మీద పుట్టుకొచ్చిన ప్రతి మనిషి ఎవరి కొరకు పుట్టాడండి? దేవుని కొరకే పుట్టాడు. మరి దేవుని కొరకు పుట్టిన మనిషి ఎవరి కొరకు బ్రతకాలి? ఈరోజు ప్రపంచమంతా కూడా యేసుక్రీస్తు వారు పుట్టాడు అని ఎంతో గొప్పగా ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటాం, మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు వారు పుట్టలేదు అని మేము అనట్లేదండి, పుట్టాడు. ఎప్పుడు పుట్టాడు అంటే 2000 సంవత్సరాల క్రితం పుట్టాడు. ఆయన పుట్టింది నిజం, మన కొరకు ప్రాణం పెట్టింది నిజం, ఆయన్ని దేవుడు తిరిగి లేపింది నిజం. కానీ ఫలానా రోజే పుట్టాడు అని బైబిల్లో రాయబడలేదు, కానీ ఎందుకు పుట్టాడో రాయబడింది. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకు రావడానికి గల కారణం ఏంటో మాత్రం బైబిల్లో ఖచ్చితంగా రాయించాడు. ఎప్పుడూ కూడా మనం బైబిల్ చదివేటప్పుడు కానీ లేదా బైబిల్ వినేటప్పుడు కానీ మనకి ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవలసిన మాట ఏంటి అంటే, ఈ గ్రంథాన్ని ముగిస్తూ యోహాను గారు ఒక మాట వ్రాస్తున్నారు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 18-19 వచనాలను చూస్తే, ఈ గ్రంథంలో ఏది కలపకూడదు, ఏది తీసివేయకూడదు అన్నాడు. అంటే దేవుడు వ్రాయించిన ఈ 66 పుస్తకాలలో ఏది కలపకూడదు, ఏది తీసివేయకూడదు. అంటే తీసివేసిన ప్రమాదమే, కలిపిన ప్రమాదమే. అందుకే యెహోవా గ్రంథమును ఎలా చదువుకోమన్నాడు? పరిశీలించి చదువుకోండి అన్నాడు. ఎందుకు పరిశీలించాలి చెప్పండి? ఎందుకు పరిశీలించాలి? పరిశీలన అనగానే మనం వస్త్రాల గురించి పరిశీలించి తీసుకుంటాం, అంతేనా? ఒక చీర కొనుక్కోవాలన్నా, ఒక డ్రెస్ కొనుక్కోవాలన్నా ఎంత పరిశీలిస్తాం చెప్పండి? చాలా పరిశీలిస్తాం. ఇక బంగారం విషయానికి వచ్చేసరికి ఇంకెంత పరిశీలన? బంగారం విషయం వచ్చేసరికి ఇంకా చాలా పరిశీలించి పరిశోధించి ఏ షాప్ మంచిది, ఈ బంగారం మంచిదేనా అని ఎంతో ఆలోచించి కొంటాం. ఎందుకు ఏంటి? వేసుకున్న వస్త్రాన్ని ఏదో ఒకరోజు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, అలాగే ధరించుకున్న బంగారాన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మరి వీటినే విడిచిపెట్టి పోయేటప్పుడే ఎంత శ్రద్ధ తీసుకుంటే మరి నిత్య జీవానికి చేర్చే దేవుని మాటలు నేర్చుకోవడానికి ఇంకెంత శ్రద్ధ చూపించాలండి? యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఎందుకు వచ్చాను, నేను ఎందుకు వచ్చాను అంటే, మీరు ఈ పోస్టర్లో చూస్తున్నారు, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చాను అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వస్తే మరి మనల్ని ఎందుకు దేవుడు భూమి మీద పుట్టించాడు? దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే కదా. మరి దేవుని చిత్తం ఏంటి అండి? మనుషులకైతే ఇష్టాలు ఉంటాయి, కానీ దేవునికి ఏమి ఇష్టం ఉందండి?
అని అనుకుంటున్నారా? దేవుని ఇష్టమేనండి మనందరం దేవుని కొరకు బ్రతకటం. ఇప్పటి వరకు చిన్నపిల్లలు ఆకాశ పక్షుల గురించి చెప్పారు, కాకి గురించి చెప్పారు, కోడి గురించి చెప్పారు. ఇవన్నీ ఎందుకు చెప్పారు? ఒక కోడి నీకు పాఠాన్ని నేర్పిస్తుంది అయ్యా, ఒక కాకి నీకు పాఠాన్ని నేర్పిస్తుంది. ఎందుకు నేర్పిస్తుంది? అది ఒక దూత గనుక నీకు సేవ చేసేది. కోడి సేవ చేస్తుందా లేదా? ఈరోజు క్రిస్మస్ పేరట కానీ ఆదివారాల పేరట కానీ ఎన్నో కోళ్ళు బలైపోతున్నాయి. ఎందుకు బలవుతున్నాయి? దేవుడు బలవమన్నాడు గనుక. దేవుడు బలవమన్నాడని ఈ సృష్టి అంతా బలైపోతుంటే మరి మనల్ని కూడా బలవమన్నాడు కదా. మరి ఎవరి కొరకు బలవమన్నాడు? యేసుక్రీస్తు వారు మన నిమిత్తం ఎలాగైతే ప్రాణాన్ని పెట్టాడో మరి మనల్ని కూడా ప్రాణం పెట్టమని చెప్పాడా లేదా? ప్రాణం పెట్టమని చెప్పాడు. మరి మనలో ఎంతమంది దేవుని కొరకు బ్రతుకుతున్నాం అని మనల్ని మనమే ఎప్పుడూ కూడా పరిశీలించుకోవాలి. ఇక యేసుక్రీస్తు వారు దేవుని గురించి మాట్లాడుతూ అసలు ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చాడో బైబిల్లో మాట్లాడుతూ యోహాను సువార్త 1:18 యోహాను సువార్త 1:18 ఎవడును ఎప్పుడైనను దేవునిని చూడలేదు, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడండి? ఎవడును ఎప్పుడైనాను తండ్రి అయిన దేవునిని చూడలేదు. మరి ఆయన గురించి ఎవరు చెప్పారట? యేసుక్రీస్తు వారే చెప్పారు. అంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు? తండ్రి అయిన దేవునిని బయలుపరచడానికి వచ్చాడు. ఇక మీరు అందరికీ తెలుసు, ఈరోజు మనం అందరం మాట్లాడుకుంటున్న మాటే, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు అంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చెను అంటున్నాడు. మరి పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వస్తే మరి మనం దేని నిమిత్తం వచ్చాం? ఆలోచించండి. ఇంతకీ పాపులంటే ఎవరు? పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. మాట వినకపోవడమే పాపం. మరి మాట వినకపోని వారు భూమి మీద ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారు కదండి. మరి వాళ్ళందరినీ రక్షించవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? యేసుక్రీస్తు వారిని ధరించుకున్న మన మీద ఉంది. ఏమండి, మీకోసం ఉదయం నుంచి ఎంతో కష్టపడి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటి అంటే, మేము యేసుక్రీస్తు వారిని తెలుసుకున్నాం, మేము క్రీస్తులోనికి వచ్చాం, మేము బాప్తిసం తీసుకున్నాం, మాలాంటి కొందరినైనా దేవునిలోనికి నడిపించాలి అని ఈరోజు బాప్తిసం తీసుకున్న బిడ్డలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. మీరు చూశారు, అందరూ చిన్నపిల్లలు చక్కగా దేవుని మాటలు చెప్పారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి దేవుని వాక్యాన్ని నేర్పించాలి. నశించిపోయిన దానిని వెదకి రక్షించుటకు క్రీస్తు యేసు మరి ఈ లోకానికి వచ్చాడట. మరి మనం ఎందుకు వచ్చాం? ఆయన ఇదిగో నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను, ఇదిగో పాపలు రక్షించడానికి వచ్చాను, నశించిపోయిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాను, ఇదిగో నీతి నెరవేర్చడానికి వచ్చాను, మీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను అంటే యేసుక్రీస్తు వారు ఇన్ని కారణాలను బట్టి మనం భూమి మీదకి వస్తే దేవుడు మనల్ని ఏ కారణం లేకుండా ఈ భూమి మీద పుట్టిస్తాడా? పుట్టించే ప్రసక్తే లేదు. అసలు మనం పుట్టాలని దేవుడు ఎప్పుడు కోరుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత వాళ్ళందరినీ ఏర్పరచుకున్నాడే. మరి ఏర్పరచుకున్న దేవుడు మనకి ఏ పని లేకుండా ఈ భూమి మీద పుట్టిస్తాడా? ఏమండి, మీరు షాపులకు వెళ్తారు కదా, ఏ వస్తువు అయినా మీకు పనికి రాదు అంటే కొనుక్కుంటారా? కొనుక్కోరే. మరి మనల్ని ఎందుకు పుట్టించుకున్నాడు? మనల్ని ఎందుకు పుట్టించాడు అంటే అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 చెప్తున్నాడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. ఎంత ముందుగా? జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడే. ఎలా ఉండాలని ఏర్పరచుకున్నాడు? ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలని మనల్ని ఏర్పరచుకున్నాడే. ఆ ఏర్పరచుకున్న దేవుడు చెబుతున్నాడు, మిమ్మల్ని పుట్టించింది కూడా ఎందుకు? సత్క్రియలు చేయడానికే, వాక్యపు క్రియలు చేయడానికే. మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామట? దేవుని క్రియలు చేయడానికి వచ్చాం.
ఈ భూమి మీద మనం ఎందుకు బ్రతుకుతున్నాము అంటే దేవుని పని చేయాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని ఇష్టాన్ని ఈ భూమి మీద నెరవేర్చాలి. అందుకేనండి దేవుడు మనల్ని పుట్టించాడు. యేసుక్రీస్తు వారిని ఎందుకు పుట్టించాడు అంటే, ఇదిగో నా పిల్లలు అంతా పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై నాకు దూరం అయిపోతున్నారు అని తండ్రి పడిన వేదనను గమనించిన యేసుక్రీస్తు వారు, నేను వెళ్ళి నా తమ్ముళ్ళ కోసం ప్రాణం పెట్టి వారిని చెంతకు చేరుస్తాను అని యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి ఆయన మన నిమిత్తం తన ప్రాణాన్ని పెట్టి మనందరినీ దేవునికి దగ్గర చేసి ఆయన మరణించి తిరిగి లేచి తండ్రి అయిన దేవుని యొద్దకు వెళ్ళిపోయాడండి. మరి మనం ఏం చేస్తున్నాం? మనము కూడా తండ్రి చిత్తాన్ని ఈ భూమి మీద నెరవేర్చాలి కదా. మరి తండ్రి చిత్తాన్ని నెరవేర్చకపోతే, తండ్రి ఇష్టాన్ని మనం తీర్చకపోతే మరి దేవుడు మనల్ని విడిచిపెడతాడా చెప్పండి? విడిచిపెట్టడు. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం పుట్టింది నీకోసమే, చనిపోయింది నీకోసమే, తిరిగి లేచింది కూడా నీకోసమే. ఎందుకంటే మరలా నిన్ను తండ్రి చెంతకు తీసుకు వెళ్ళాలి అంటే మళ్ళీ ఎవరు రావాలి? యేసుక్రీస్తు వారే రావాలి. ఎందుకంటే తండ్రి ఎక్కడున్నాడో, తండ్రి ఎలా ఉంటాడో ఎవరికి తెలుసు? యేసుక్రీస్తు వారికి మాత్రమే తెలుసు. ఏమండి, ఈ కూడికలో మీకు వాక్యం చెప్పడం కోసం మరి పులివెందల నుంచి ఎంతో కష్టపడి మీ మధ్యకు వచ్చిన మన సార్ ఉన్నాడు. మీకు అందరికీ వాక్యాన్ని వినిపిస్తాడు. మరి సార్ చెప్పిన మాటలు అలా ఉన్నవో లేవో మీ అందరూ మీ గ్రంథాలు విప్పి పరిశీలించి చదవవలసిందిగా కోరుకుంటూ